రంగారెడ్డి జిల్లా బొల్లారం సమీపంలోని కౌకూరు దర్గా ఇది. మానసిక రుగ్మతతో బాధపడుతున్న వారిని ఇక్కడ చేర్పిస్తే తొందరగా నయమైపోతుందని జనాల నమ్మకం. 1974 నుంచి ఈ దర్గా పనిచేస్తోంది. అప్పటినుంచి వేలాది మందికి ఈ దర్గా జబ్బు తగ్గించిందని చెప్పుకుంటారు. ఈ దర్గాలో ప్రార్థనలు చేస్తే కోరిన కోర్కెలు తప్పక తీరుతాయని ప్రజల నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు కౌకూరుకు వస్తూ ఉంటారు. ముస్లింల దర్గా అయినప్పటికీ ఇతర మతాల వారు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. మనుషులంతా ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే అంటారు ఈ దర్గా నిర్వాహకులు. बहुत सारे पेशेंट आते जो बीमार होके आते। अब बाद लोग गड़बड़ी कर एकदम गड़बड़ी करते हैं, घर का टीवियाँ फोड़ देते, वो फोड़ देते, इसको मारते उसको मारते। वैसे पेशेंट भी आते अच्छे होके 21 डेज में 40 डेज में अच्छे होके यहाँ से जाते। ఇక్కడ దర్గా కార్యకలాపాలను ఇతర మతాల వారు చూస్తూ ఉంటారు. అటు మానసిక వైద్యశాలలో ఏమాత్రం నయం కాని జబ్బులు ఇక్కడికి వచ్చాక తగ్గిపోయాయంటున్నారు కొందరు పేషెంట్స్. ఇక్కడి వాతావరణం, పూజలు, దేవుడు అంటే భయమే దీనికి కారణమని చెబుతున్నారు. ఏమి తినాలన్నది లేదు, ఆమె మాట్లాడేది లేదు, ఏం లేదు. ఎవరన్నా మాట్లాడిచ్చే కొట్టుడు, నన్ను కొట్టుడు, ఎవరినన్నా బూత్ మాటలు తిట్టుడు. అలాంటి పరిస్థితి అయిపోయి 4 నెలలకు మాట వచ్చిందిగా. 9 నెలలు ఇక్కడ ఉన్నాం. దేవుని దేవాలన్నా పర్వాలేదు, మంచిగా. హాస్పిటల్ తీసుకుపోయినాక కూడా ఏం తగ్గలేదు. తక్కువ లేకపోతే ఏం చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చే రోగులకు వారి మానసిక ఉద్రేక తీవ్రతను బట్టి వైద్యం చేస్తుంటారు బాబా. దేవుడిపై నమ్మకం ఉంచితే అన్నీ నయమవుతాయని చెబుతూ ఉంటారు. అటు దర్గా పరిసర ప్రాంతాల్లో కొంతమంది పేషెంట్ల కాళ్లకు, చేతులకు గొలుసులు కట్టి ఉంటాయి. మానసిక రుగ్మతతో బాధపడుతున్న వీరు పక్కవారిపై దాడి చేసే అవకాశం ఉందని ఇలా కట్టేస్తామంటున్నారు దర్గా నిర్వాహకులు. ప్రతి గురువారం, ప్రతి నెల అమావాస్య రోజు ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎటువంటి సమస్య అయినా మండలం చేస్తారు. మండలం ప్రకారం కోర్సు చేయను, కోర్సు నుండి బట్టి తగ్గుతుందా లేదా చూసి దాన్ని బట్టి బయటికి పంపించేస్తారు. వాళ్ళు మళ్ళీ అమాస, పౌర్ణమి అట్లా అటెండెన్స్ ఉంటే మ్యారేజెస్ కాకుండా, చిల్డ్రన్స్ కాకుండా, ఎటువంటి ఇప్పుడు ఏదైతే శాస్త్రాలలో దోషాలు అంటారో ఏ దోషానికైనా ఇక్కడ సమస్య పరిష్కారం ఉంది. ఇక్కడ సాంకేతిక విషయంలో మనమెంతో ముందుకెళ్లామని గొప్పలు చెప్పుకుంటోన్నా ఇలాంటి దర్గాలను ఇంకా జనాలు నమ్ముతూనే ఉన్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి విసుగొచ్చిన వారంతా ఇక్కడికి చేరుతున్నారు. ఇక్కడ జబ్బు తగ్గిపోతే దర్గాపై వారి నమ్మకం మరింత పెరుగుతోంది. వారు నడిచే వైద్యాలయం వైద్యనారాయణ హరి అన్నదానికి సజీవ సాక్ష్యాలు. సర్టిఫైడ్ డాక్టర్లు కాదు కానీ రోగానికి మందిస్తే మాత్రం పరలోక యాత్రకు కూడా బ్రేక్ పడుతుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా బాబాలు, దర్గాలకు క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. కెమెరా పర్సన్ హరితో శరత్, HMTV హైదరాబాద్.